ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది. లక్ కూడా కలిసొస్తే సిరీస్లో 3-0 ఆధిక్యంలో ఉండేదేమో. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. అవును, గెలవాల్సిన తొలి టెస్టులో భారత జట్టుకు యాంటీ క్లైమాక్స్ ఎదురైంది. మూడో టెస్టులోనూ అంతే. ప్రస్తుతం భారత జట్టు 1-2తో వెనుకబడి ఉంది. సిరీస్ను 2-2తో లెవెల్ చేయాలంటే వ్యూహాల్లో మార్పులు చేసుకోవాల్సిందే. తొలి ఇన్నింగ్స్లోనే కాదు, రెండో ఇన్నింగ్స్లోనూ మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. తొలి టెస్ట్తో పాటు మూడో టెస్టులోనూ 2 ఇన్నింగ్స్ల్లో భారత బ్యాటర్లు నిరాశపరిచారు. సెకండ్ ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మరింత బాధ్యతతో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. పార్ట్నర్షిప్లో నెలకొల్పడంపై దృష్టి పెట్టాలి. ఒత్తిడికి లోనవ్వకుండా నిలకడగా రాణించి ఇంగ్లాండ్ను డిఫెన్స్లో పడేయాలి. వన్ డౌన్లో బెస్ట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. తుది జట్టుకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. బౌలర్లు మరింతగా బాధ్యత తీసుకోవాలి. అదనపు పరుగులు ఇవ్వడం తగ్గించుకోవాలి. మూడో టెస్టుల్లో అదనపు పరుగులు ఎక్కువగా ఇవ్వడమే భారత జట్టుకు మైనస్ అయింది. ఇంగ్లాండ్ టైలెండర్లను వీలైనంత త్వరగా పెవిలియన్కు పంపాలి. లార్డ్స్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మూడో వికెట్కు 84 పరుగులు జోడించారు. బ్రైడన్ కార్స్, జెమీ స్మిత్ హాఫ్ సెంచరీలతో వికెట్కు 84 పరుగులు జోడించారు. బ్రైడన్ కార్స్, జెమీ స్మిత్ హాఫ్ సెంచరీలతో ఇంగ్లాండ్కు అడ్వాంటేజ్గా నిలిచారు. ఇద్దరూ అవుట్ అయ్యాక ఇంగ్లాండ్ ఆల్అవుట్ అయిపోయింది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ త్వరగానే పెవిలియన్ చేరిన లోయర్ ఆర్డర్ పై భారత బౌలర్లు ప్రభావం చూపించలేకపోతున్నారు. ఇంగ్లాండ్ టోకను త్వరగా కట్ చేయాల్సిన అవసరం ఉంది. పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా ఒత్తిడి పెంచాల్సిందే. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ మారుతోంది. సైకలాజికల్ గా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. కాన్సంట్రేషన్ దెబ్బతీసే విధంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు నోటికి పని చెబుతున్నారు. అందుకే మాటల యుద్ధంలో భారత ఆటగాళ్లు కూడా గేరు మార్చాలనే చర్చ జరుగుతోంది. 4వ టెస్టులో 3 విభాగాల్లోనూ భారత్ టాప్ క్లాస్ ఆట తీరును చూపించాలంటున్నారు. కేఎల్ రాహుల్ నిలకడగానే ఆడుతున్నప్పటికీ యశస్వి జైస్వాల్ అనవసరపు షాట్లు కొట్టి అవుట్ అవుతున్నాడు. తర్వాతి బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచుతున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో మాదిరిగా కాకుండా ఆరంభంలో జైస్వాల్ ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్ సైతం సూచిస్తున్నారు. పేస్ ఆల్రౌండర్ గా జట్టులో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. పిచ్ కు తగినట్టుగా జట్టు కూర్పు ఉండాలని సూచిస్తున్నారు. 4వ టెస్టులో పైచేయి సాధించేందుకు సమిష్టిగా రాణించాలంటున్నారు. అన్ని రకాలుగా బెన్ స్టోక్స్ సేనను డిఫెన్స్ లో పడేయాలంటున్నారు. పట్టు వదలకుండా చివరి వరకు ఆత్మవిశ్వాసంతో ఆడాలంటున్నారు. సవాళ్లను అధిగమిస్తేనే విజయాలు సాధ్యమవుతాయని తేల్చి చెబుతున్నారు.